ఓన్లీ జీనస్ నేమ్ ఇచ్చిండ్రు. రెప్టైల్ జనరల్ క్యారెక్టర్స్ ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు మంచిగానే. క్రొకోడైల్స్ వేర్ ద హార్ట్ ఈస్ 4 chambered ఇన్కంప్లీట్లీ డివైడెడ్ రిమైనింగ్ ఆల్ రెప్టైల్స్ హార్ట్ ఛాంబర్స్ అన్నమాట. అన్డివైడెడ్ వెంట్రికల్ తోటి హాఫ్లీ డివైడెడ్ వెంట్రికల్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనకు క్లియర్గానే మెన్షన్గానే ఉన్నాయి. స్మాలెస్ట్ స్నేక్ ఇస్ టైఫిలినా బ్రాహ్మినా. ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయ్యేటటువంటి బాగానే మనకి ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఏవ్స్ బర్డ్స్ గురించి చూస్తే ఏవ్స్కి సంబంధించి కూడా జనరల్ క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. బర్సా ఫ్యాబ్రికస్ గురించి లింఫాయిడ్ టిష్యూ దాని గురించి మెన్షన్ చేసిండ్రు. సో సిస్టమిక్ ఆర్చ్ రైట్ సైడ్ టర్న్ అవుతుంది. రైట్ సిస్టమిక్ ఆర్చ్ అనేటప్పుడు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసిండు. రైట్ సైడ్ టర్న్ అవుతుంది, మనకైతే లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే బర్డ్స్లో రైట్ సైడ్ టర్న్ అవుతుంటుంది. ఇది సిస్టమిక్ ఆర్చ్. ఇక ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి కూడా బాగానే ఇచ్చిండ్రు. క్యారినిటీ ర్యాటిటీ ఇవన్నిటి గురించి కూడా ఇస్తే బాగుంటుండే. ఏది క్యారినేటే కిందికి వస్తే ఏది ర్యాటిటీ కిందికి వస్తా అనేటటువంటిది. ఇక మ్యామల్స్కి సంబంధించి మన గురించి మ్యామర్ గ్లాండ్ స్వెట్ గ్లాండ్ మాడిఫికేషన్ ఇవన్నీ జనరల్ ఎగ్జాంపుల్స్ జనరల్గానే ఉన్నాయి. ఇవి మనకు తెలిసినటువంటి ఇవి. సబ్ క్లాసెస్ గురించి ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా. ఈ క్లాసిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బుక్లో అంతా డీటెయిల్గా ఉండదు, జస్ట్ ఒక చార్ట్ లాగానే ఉంటుంది, ఒక టేబుల్ లాగానే ఉంటుంది. ఇందులో మనకు క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా మెటాథీరియాకు మార్కోపస్ కంగారు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుండే. నెక్స్ట్ యూథీరియా ఇవన్నీ సెటేషియా, ప్రైమేటా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెటాథీరియాకు ఇంకా కొన్ని మనకు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. పవర్ఫుల్ యానిమల్స్ అనేటటువంటి బాగా ఉన్నాయి, అవి ఇక్కడ ఇస్తే బాగుంటుండే. నెక్స్ట్ ప్రోటోథీరియా, డక్ బిల్డ్, ప్లాటిపస్ ఇవన్నీ మనకు ఎగ్ లేయింగ్ మ్యామల్, ఇవన్నీ మనకు ఎకిడ్నా ఇవన్నీ మనకు బాగానే ఉన్నాయి. సో ఇది అంతే, ఇక్కడ లాస్ట్ పేజ్. సో ఇది మనకు ఈ బుక్ యొక్క కవర్ పేజ్ అన్నమాట. సో షీ ఈజ్ నీలా బకోరే, ఈమె అన్నమాట. నీలా బకోరే అన్నమాట ఆమె. సో ఈమె ఈ బుక్ యొక్క ఆథర్ అన్నమాట. సో ఈమె మనకు బయాలజీ టీచరు. సో ఇక్కడ ఇవి క్యూఆర్ కోడ్స్ ఇవన్నీ పబ్లికేషన్స్ ఇవన్నీ సంబంధించినవి ఉన్నాయి. ఇది ఇంతకుముందు మనకు ఈ బుక్ డిజైన్ అనేటటువంటి ఎలా వస్తుండే అంటే, బుక్ డిజైన్ అనేది ఇంతకుముందు ఇలా వస్తుండే. బుక్ డిజైన్ అనేది ఈ పద్ధతిలో వస్తుండే, ఇలా ఉంటుండే అన్నమాట. ఇంతకుముందు ఇలా ఉంటుండే, ఇప్పుడు ఈ రకంగా వస్తుంది. కొత్త డిజైన్, కొత్త పేపర్, సో కొత్త డిజైన్ తోటి ఇలా వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ రివ్యూ అన్నమాట. సో కాబట్టి మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బుక్ల యొక్క పర్చేసింగ్ లింక్ అనేటటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, పర్చేస్ చేసుకోండి. గుడ్ లక్, హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్. నీట్కు బాగా మంచి చదువుకోండి. సో ఇవి మనకు ప్రిపరేషన్ కోసం అన్నమాట. ఇందులో మల్టిపుల్ చాయిస్ అనేటువంటి ఉండదు, జస్ట్ చదువుకోవడానికి ఉంటాయన్నమాట. స్టడీస్ కోసం ఉంటాయి, స్టడీస్ చేసుకొని అర్థం చేసుకోవడానికి, చదువుకోవడానికి. మల్టిపుల్ చాయిస్కి సంబంధించిన క్వశ్చన్లు అనేటటువంటిది ఫ్యూచర్లో ఆమె రాస్తుంది కావచ్చు. ఆమె రాయకపోతే నేను రాస్తా, అప్పుడు నా దగ్గర పర్చేస్ చేసుకోండి మీరు. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.